అద్దరిపోయే మామిడికాయ పులిహోరని ఇలా చేయండి, మీకు పేరు పెట్టే వాళ్ళే ఉండరు. మీరు చేసిన మామిడికాయ పులిహోరకి ఎవరైనా సరే ఫ్యాన్ అయిపోవాల్సిందే, అంత బాగుంటుంది. కావాల్సినంత రైస్ లో రుచికి సరిపను సాల్ట్ వేసుకోవాలి. క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే మామిడికాయని తురిమేసుకొని రైస్ లో వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఒకసారి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కూడా వేసుకొని 50% ఫ్రై చేశాక చేతి నిండా జీడిపప్పు తీసుకొని అవి కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు కూడా వేసి ఆవాలు చిటపట్లాడి పచ్చిశనగపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చికి చక్కగా ఘాట్లు పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా వేగాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మామిడికాయ పులిహోరకి టేస్ట్ అంతా కూడా ఈ తాలింపు వేయించుకునే తీరులోనే ఉంటుంది. ఇప్పుడు తాలింపు రైస్లో కలిపేసుకుంటే టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది.